MS ధోని. టీమిండియా క్రికెట్లో MS ధోని కాలం చాలా ప్రత్యేకం. సుదీర్ఘ కాలం ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడమే కాకుండా 3 ICC మెగా ఈవెంట్లలో ఇండియాను ఛాంపియన్ గా నిలబెట్టారు. అందుకే ధోనికి ఉండే ఫ్యాన్ బేస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ధోనికి అభిమానులున్నారు. దీనికి కారణం అతడి ఆట మాత్రమే కాదు, తన వ్యక్తిత్వం కూడా. అందుకే ధోని జీవితాన్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. తాజాగా దాయాది పాకిస్తాన్ జట్టులో కూడా ధోని జీవితానికి ఇన్స్పిరేషన్ పొందిన ఒక ప్లేయర్ జాతీయ జట్టుకు ఆడుతుండటం ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ తన కెరీర్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం MS ధోని జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ చూసి స్ఫూర్తి పొంది దుబాయ్ లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి క్రికెటర్ గా మారేందుకు ప్రయత్నించానని అతను వెల్లడించాడు. పట్టుదలతో కష్టపడి ఇప్పుడు జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 మ్యాచ్ల T20 సిరీస్ కోసం 27 ఏళ్ల ఉస్మాన్ తారిక్ ను పాకిస్తాన్ తొలిసారిగా ఎంపిక చేసింది. ఈ సిరీస్ లోనే అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో 20 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తర్వాత 2వ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మంగళవారం ఓ క్రీడా వెబ్సైట్ తో మాట్లాడుతూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. స్థానిక క్రికెట్ లో సెలెక్ట్ కాకపోవడంతో ఆటను వదిలేశానని, దుబాయ్ లో ఒక పర్చేసింగ్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేసేవాడనని, అక్కడ MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమా చూశానని, అది తనకెంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నాడు. వెంటనే ఉద్యోగం మానేసి తన కలను మళ్లీ సాకారం చేసుకునేందుకు పాకిస్తాన్ కు తిరిగొచ్చానంటూ తారిక్ వివరించాడు. ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చాలా విలక్షణంగా ఉంటుంది. బంతి వేసే సమయంలో దాదాపు 2 సెకండ్ల పాటు ఆగి ఆ తర్వాత సైడ్ ఆర్మ్ యాక్షన్ తో బంతిని విసురుతాడు. ఈ యాక్షన్ కారణంగానే 2024 పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అతడిపై రిపోర్ట్ రావడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ అతడి కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. అయితే లాహోర్ లోని ల్యాబ్ లో జరిపిన పరీక్షల్లో అతడి యాక్షన్ చట్టబద్ధమేనని తేలింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ను ఇది పోలి ఉన్నప్పటికీ అశ్విన్ కంటే ఉస్మాన్ ఎక్కువసేపు ఆగుతాడు. తన బౌలింగ్ యాక్షన్ పై తారిక్ స్పందిస్తూ పుట్టుకతోనే తన కుడి మోచేయి భిన్నంగా ఉందని, దానికి ఒకదానికి బదులుగా 2 కార్నర్లు ఉన్నాయని తెలిపాడు. గతంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, పాక్ పేసర్ షోయబ్ అఖ్తర్లకు శారీరక నిర్మాణం కారణంగా మినహాయింపులు లభించాయి. అయితే ICC ప్రస్తుత నిబంధనల ప్రకారం అలాంటి మినహాయింపులకు ఆస్కారం లేదు. MS ధోని. టీమిండియా క్రికెట్లో MS ధోని కాలం చాలా ప్రత్యేకం. సుదీర్ఘ కాలం ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడమే కాకుండా 3 ICC మెగా ఈవెంట్లలో ఇండియాను ఛాంపియన్ గా నిలబెట్టారు. అందుకే ధోనికి ఉండే ఫ్యాన్ బేస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ధోనికి అభిమానులున్నారు. దీనికి కారణం అతడి ఆట మాత్రమే కాదు, తన వ్యక్తిత్వం కూడా. అందుకే ధోని జీవితాన్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. తాజాగా దాయాది పాకిస్తాన్ జట్టులో కూడా ధోని జీవితానికి ఇన్స్పిరేషన్ పొందిన ఒక ప్లేయర్ జాతీయ జట్టుకు ఆడుతుండటం ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ తన కెరీర్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం MS ధోని జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ చూసి స్ఫూర్తి పొంది దుబాయ్ లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి క్రికెటర్ గా మారేందుకు ప్రయత్నించానని అతను వెల్లడించాడు. పట్టుదలతో కష్టపడి ఇప్పుడు జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 మ్యాచ్ల T20 సిరీస్ కోసం 27 ఏళ్ల ఉస్మాన్ తారిక్ ను పాకిస్తాన్ తొలిసారిగా ఎంపిక చేసింది. ఈ సిరీస్ లోనే అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో 20 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తర్వాత 2వ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మంగళవారం ఓ క్రీడా వెబ్సైట్ తో మాట్లాడుతూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. స్థానిక క్రికెట్ లో సెలెక్ట్ కాకపోవడంతో ఆటను వదిలేశానని, దుబాయ్ లో ఒక పర్చేసింగ్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేసేవాడనని, అక్కడ MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమా చూశానని, అది తనకెంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నాడు. వెంటనే ఉద్యోగం మానేసి తన కలను మళ్లీ సాకారం చేసుకునేందుకు పాకిస్తాన్ కు తిరిగొచ్చానంటూ తారిక్ వివరించాడు. ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చాలా విలక్షణంగా ఉంటుంది. బంతి వేసే సమయంలో దాదాపు 2 సెకండ్ల పాటు ఆగి ఆ తర్వాత సైడ్ ఆర్మ్ యాక్షన్ తో బంతిని విసురుతాడు. ఈ యాక్షన్ కారణంగానే 2024 పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అతడిపై రిపోర్ట్ రావడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ అతడి కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. అయితే లాహోర్ లోని ల్యాబ్ లో జరిపిన పరీక్షల్లో అతడి యాక్షన్ చట్టబద్ధమైన
చట్టబద్ధమేనని తేలింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ను ఇది పోలి ఉన్నప్పటికీ అశ్విన్ కంటే ఉస్మాన్ ఎక్కువసేపు ఆగుతాడు. తన బౌలింగ్ యాక్షన్ పై తారిక్ స్పందిస్తూ పుట్టుకతోనే తన కుడి మోచేయి భిన్నంగా ఉందని, దానికి ఒకదానికి బదులుగా 2 కార్నర్లు ఉన్నాయని తెలిపాడు. గతంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, పాక్ పేసర్ షోయబ్ అఖ్తర్లకు శారీరక నిర్మాణం కారణంగా మినహాయింపులు లభించాయి. అయితే ఐసీసీ ప్రస్తుత నిబంధనల ప్రకారం అలాంటి మినహాయింపులకు ఆస్కారం లేదు. ఎంఎస్ ధోని టీమిండియా క్రికెట్ లో ఎంఎస్ ధోని కాలం చాలా ప్రత్యేకం. సుదీర్ఘ కాలం ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడమే కాకుండా 3 ఐసీసీ మెగా ఈవెంట్లలో ఇండియాను ఛాంపియన్ గా నిలబెట్టారు. అందుకే ధోనికి ఉండే ఫ్యాన్ బేస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ధోనికి అభిమానులున్నారు. దీనికి కారణం అతడి ఆట మాత్రమే కాదు, తన వ్యక్తిత్వం కూడా. అందుకే ధోని జీవితాన్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. తాజాగా దాయాది పాకిస్తాన్ జట్టులో కూడా ధోని జీవితానికి ఇన్స్పిరేషన్ పొందిన ఒక ప్లేయర్ జాతీయ జట్టుకు ఆడుతుండటం ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ తన కెరీర్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ చూసి స్ఫూర్తి పొంది దుబాయ్ లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి క్రికెటర్ గా మారేందుకు ప్రయత్నించానని అతను వెల్లడించాడు. పట్టుదలతో కష్టపడి ఇప్పుడు జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 27 ఏళ్ల ఉస్మాన్ తారిక్ ను పాకిస్తాన్ తొలిసారిగా ఎంపిక చేసింది. ఈ సిరీస్ లోనే అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో 20 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తర్వాత 2వ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మంగళవారం ఓ క్రీడా వెబ్సైట్ తో మాట్లాడుతూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. స్థానిక క్రికెట్ లో సెలెక్ట్ కాకపోవడంతో ఆటను వదిలేశానని, దుబాయ్ లో ఒక పర్చేసింగ్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేసేవాడనని, అక్కడ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమా చూశానని, అది తనకెంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నాడు. వెంటనే ఉద్యోగం మానేసి తన కలను మళ్లీ సాకారం చేసుకునేందుకు పాకిస్తాన్ కు తిరిగొచ్చానంటూ తారిక్ వివరించాడు. ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చాలా విలక్షణంగా ఉంటుంది. బంతి వేసే సమయంలో దాదాపు 2 సెకండ్ల పాటు ఆగి ఆ తర్వాత సైడ్ ఆర్మ్ యాక్షన్ తో బంతిని విసురుతాడు. ఈ యాక్షన్ కారణంగానే 2024 పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అతడిపై రిపోర్ట్ రావడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ అతడి కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. అయితే లాహోర్ లోని ల్యాబ్ లో జరిపిన పరీక్షల్లో అతడి యాక్షన్ చట్టబద్ధమేనని తేలింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ను ఇది పోలి ఉన్నప్పటికీ అశ్విన్ కంటే ఉస్మాన్ ఎక్కువసేపు ఆగుతాడు. తన బౌలింగ్ యాక్షన్ పై తారిక్ స్పందిస్తూ పుట్టుకతోనే తన కుడి మోచేయి భిన్నంగా ఉందని, దానికి ఒకదానికి బదులుగా 2 కార్నర్లు ఉన్నాయని తెలిపాడు. గతంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, పాక్ పేసర్ షోయబ్ అఖ్తర్లకు శారీరక నిర్మాణం కారణంగా మినహాయింపులు లభించాయి. అయితే ఐసీసీ ప్రస్తుత నిబంధనల ప్రకారం అలాంటి మినహాయింపులకు ఆస్కారం లేదు. ఎంఎస్ ధోని టీమిండియా క్రికెట్ లో ఎంఎస్ ధోని కాలం చాలా ప్రత్యేకం. సుదీర్ఘ కాలం ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడమే కాకుండా 3 ఐసీసీ మెగా ఈవెంట్లలో ఇండియాను ఛాంపియన్ గా నిలబెట్టారు. అందుకే ధోనికి ఉండే ఫ్యాన్ బేస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ధోనికి అభిమానులున్నారు. దీనికి కారణం అతడి ఆట మాత్రమే కాదు, తన వ్యక్తిత్వం కూడా. అందుకే ధోని జీవితాన్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. తాజాగా దాయాది పాకిస్తాన్ జట్టులో కూడా ధోని జీవితానికి ఇన్స్పిరేషన్ పొందిన ఒక ప్లేయర్ జాతీయ జట్టుకు ఆడుతుండటం ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ తన కెరీర్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ చూసి స్ఫూర్తి పొంది దుబాయ్ లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి క్రికెటర్ గా మారేందుకు ప్రయత్నించానని అతను వెల్లడించాడు. పట్టుదలతో కష్టపడి ఇప్పుడు జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 27 ఏళ్ల ఉస్మాన్ తారిక్ ను పాకిస్తాన్ తొలిసారిగా ఎంపిక చేసింది. ఈ సిరీస్ లోనే అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో 20 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తర్వాత 2వ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మంగళవారం ఓ క్రీడా వెబ్సైట్ తో మాట్లాడుతూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. స్థానిక క్రికెట్ లో సెలెక్ట్ కాకపోవడంతో ఆటను వదిలేశానని, దుబాయ్ లో ఒక పర్చేసింగ్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేసేవాడనని, అక్కడ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమా చూశానని, అది తనకెంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నాడు. వెంటనే ఉద్యోగం మానేసి తన కలను మళ్లీ సాకారం చేసుకునేందుకు పాకిస్తాన్ కు తిరిగొచ్చానంటూ తారిక్ వివరించాడు.
ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చాలా విలక్షణంగా ఉంటుంది. బంతి వేసే సమయంలో దాదాపు 2 సెకండ్ల పాటు ఆగి ఆ తర్వాత సైడ్ ఆర్మ్ యాక్షన్ తో బంతిని విసురుతాడు. ఈ యాక్షన్ కారణంగానే 2024 పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అతడిపై రిపోర్ట్ రావడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ అతడి కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. అయితే లాహోర్ లోని ల్యాబ్ లో జరిపిన పరీక్షల్లో అతడి యాక్షన్ చట్టబద్ధమేనని తేలింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ను ఇది పోలి ఉన్నప్పటికీ అశ్విన్ కంటే ఉస్మాన్ ఎక్కువసేపు ఆగుతాడు. తన బౌలింగ్ యాక్షన్ పై తారిక్ స్పందిస్తూ పుట్టుకతోనే తన కుడి మోచేయి భిన్నంగా ఉందని, దానికి ఒకదానికి బదులుగా 2 కార్నర్లు ఉన్నాయని తెలిపాడు. గతంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, పాక్ పేసర్ షోయబ్ అఖ్తర్లకు శారీరక నిర్మాణం కారణంగా మినహాయింపులు లభించాయి. అయితే ఐసీసీ ప్రస్తుత నిబంధనల ప్రకారం అలాంటి మినహాయింపులకు ఆస్కారం లేదు.